సో అంటే మొత్తంగా ఇక నగర కర్నూలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా సో సుమారుగా మీ నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తులో పేదలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్లపై మీ ఫోకస్ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా ఇంకెవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏ గ్రామంలో అయినా అదే చెప్తా ఉన్నారు, నాకు ఇల్లు రాలేదు సార్ అని ఇంకా అడుగుతూ ఉన్నారు. అంటే స్టార్టింగ్లో భయపడ్డారు 5 లక్షలకు కట్టుకోగలుగుతామా లేదా అని. ఇప్పుడు కట్టుకున్న తర్వాత చాలామంది చూసి ఏమంటున్నారంటే నిన్న కూడా ఆ గ్రామానికి వెళ్తే ఏ గ్రామంకి వెళ్ళినా సార్ మాకు ఇల్లు రాలేదు కట్టుకుంటావా ఇస్తానని మొన్ననే అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి సెకండ్ విడత కూడా ఉంటుంది. కాబట్టి ఆ సెకండ్ విడత ప్లస్ ఇంకోటి ఇంతకుముందు బేస్మెంట్ కట్టుకొని వారి స్తోమత లేకుండా ఆపేసిన వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ సెకండ్ లిస్ట్లో వారి అందరు కూడా ఎవరైతే అంటే ఇబ్బందులు లేకుండా L3 అనకుండా L1 అనకుండా ఎవరైతే నిజంగా అర్హులు ఉంటే వారికి మాత్రం తప్పకుండా ఈసారి సెలెక్ట్ చేసి అతి పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటే మాత్రం దాన్ని తీర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్తాం.